మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది. 1985లో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే 2వ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ 2018 మార్చి 20న GOMS నంబర్ 67ను విడుదల చేశారు. అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని 2019 ఫిబ్రవరి 14న జారీ చేసిన GOMS నంబర్ 21ను జారీ చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆత్మార్పణ దినం అమలు కాలేదు. నాటి జీవోకు కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ 15వ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను, దేశభక్తిని స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తెలుగు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఉన్నతి కోసం మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అమరజీవి ఆశయానికి తోడుగా నిలుద్దాం.